హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఇండియా ఘనమైన విజయాన్ని సాధించింది. సో మరి మ్యాచ్ ఎలా సాగింది, కొన్ని రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. ఆ రికార్డ్స్ ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ముందుగా మనం రికార్డ్స్ మాట్లాడుకుందాం గైస్. శుభ్మన్ గిల్ ఒక అరుదైన రికార్డ్ని అయితే నెలకొల్పాడు. శుభ్మన్ గిల్ 3000 రన్స్ ఓడిఐలో కంప్లీట్ చేసుకున్నాడు. 62 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డ్ని అయితే అందుకున్నాడు. ఇప్పటి వరకు అషిమ్ ఆమ్లా 57 ఇన్నింగ్స్లో ఈ రికార్డ్ అందుకోగా రెండో బ్యాటర్గా రికార్డ్ని అయితే నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ అండ్ శిఖర్ ధవన్ యొక్క రికార్డ్స్ని అయితే బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్లో అందుకోగా శిఖర్ ధవన్ 71 ఇన్నింగ్స్లోనే అందుకున్నాడు. నెక్స్ట్ రోహిత్ శర్మ కొన్ని రికార్డ్స్ నెలకొల్పాడు. రోహిత్ శర్మ వన్డే ఓపెనర్గా వచ్చి 16,000 పరుగులను అయితే కంప్లీట్ చేసుకున్నాడు. సత్ఫలితంగా డేవిడ్ వార్నర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. డేవిడ్ వార్నర్ 93 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ అందుకుంటే తను 84 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డ్ని అయితే అందుకోవడం జరిగింది, 16,000 రన్స్ని. నెక్స్ట్ 7వ ఓపెనర్గా 16,000 రన్స్ని నెలకొల్పినటువంటి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. అదేవిధంగా మోహిందర్ అమర్నాథ్ యొక్క రికార్డుని కూడా ఒకటి క్రియేట్ చేశాడు. మోహిందర్ అమర్నాథ్ని దాటేసి 39 ఏళ్ళ 75 రోజుల పాటు ఆడి 36 ఏళ్ళ 39 రోజుల రికార్డ్ని బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. మోహిందర్ అమర్నాథ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసి హైయెస్ట్ ఓడిఐస్ ఆడినటువంటి బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డును నెలకొల్పాడు. ఇక స్ట్రేట్గా మనం రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఇండియా. చాలా కాలం పాటు వర్షం అయితే సాగింది. దగ్గర 1 నుంచి 3 వరకు, అంటే దగ్గర 2.5 అవర్స్ వర్షం ఇబ్బంది పెట్టింది. చాలా వరకు వాటర్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో 25 ఓవర్స్కి మ్యాచ్ని అయితే పెట్టారు. ఎంపైర్స్ ఎంచుకున్న దానికి మంచి స్టార్సే లభించాయి ఇండియాకి. ఎస్పెషల్లీ 26కే 3 వికెట్స్ కోల్పోయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. అష్మతుల్లా, ఉమర్జాయ్ అండ్ రెహమానుల్లా గుర్బాజ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. సదికుల్లా అటల్ కానీ లేకపోతే రెహమద్ షా కానీ మిగతా వారందరూ ఫస్ట్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయింది. అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చిన తర్వాత రెహమానుల్లా గుర్బాజ్ 100 చేసి అవుట్ అయ్యాడు. 8 4లు 8 సిక్సర్ల సహాయంతో తను సెంచరీ చేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ 142 అప్పటికే. తర్వాత అష్మతుల్లా, ఉమర్జాయ్ మాత్రం 25 రన్స్ వేసి అవుట్ అవ్వగా షహీదీ 26 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఈ ఇద్దరు కూడా అవుట్ అయిన తర్వాత మిగతావన్నీ సింగిల్ డిజిట్స్కే పరిమితం అయ్యాయని చెప్పుకోవచ్చు స్కోర్ బోర్డు మొత్తం. సో గుర్నూర్ బ్రార్కి 3 వికెట్లు, ఆ తర్వాత హర్ష్ దుబేకి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డికి తలా 2 వికెట్లు అయితే లభించాయి. 12 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా అష్మతుల్లా, ఉమర్జాయ్ మాత్రం రెహమానుల్లా గుర్బాజ్ మాత్రం 14 రన్స్ దగ్గర ఉన్నప్పుడు తను అవుట్ అవ్వాల్సింది. కానీ అక్కడ రివ్యూ తీసుకోకపోవడం, లైఫ్ అనేది వచ్చిన దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ నుంచి ఇన్నింగ్స్ అనేది కొలాప్స్ దిశగా మళ్ళీ సాగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన టీమిండియాకి మంచి స్టార్టే లభించింది. 46 వరకు ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది. అయితే రోహిత్ శర్మ అన్ఫార్చునేట్గా 16 రన్స్ వేసి రన్అట్ అయితే అవ్వడం జరిగింది. ఒక 6 2 4ల సాయంతో 16 రన్స్ వేసి తను రన్అట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్తో కలిసి 70+ పార్ట్నర్షిప్ అయితే నిర్మించాడు శుభ్మన్ గిల్. సో మంచిగా సాగింది వీళ్ళ యొక్క ఇన్నింగ్స్. అయితే 34 రన్స్ వేసి ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్
స్కోరు 142. అక్కడ 12 రన్స్ వేసి శ్రేయసర్ అవుట్ అయ్యాడు. అక్కడ నుంచి మళ్ళీ వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ కేఎల్ రాహుల్ 39 రన్స్ స్కోర్ చేసి కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ వికెట్కి మరియు థర్డ్ వికెట్కి వచ్చినటువంటి పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఫోర్త్ వికెట్కి ఏవైతే పార్ట్నర్షిప్స్ అయితే ఉన్నాయో ఈ పార్ట్నర్షిప్స్ అనేవి ఇండియాకి బాగా కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. సో 84 రన్స్ వేసి అన్బీటన్గా శుభ్మన్ గిల్ అయితే ఉండడం జరిగింది. బట్ సెంచరీ చేసేటువంటి సువర్ణమైన అవకాశం అయితే రాలేకపోయింది. ఎందుకంటే కేఎల్ రాహుల్ చెడుగుడు ఆడడం వల్ల. సో టోటల్గా 22.5 ఓవర్స్లోనే ఈ విజయం అయితే ఖాయమైపోయింది. సత్ఫలితంగా 1-0 అనే ట్యాగ్ లైన్తో టీమిండియా లీడ్ చేస్తుంది ప్రజెంట్ ఈ ఓడిఐని. ఓకే, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే శుభ్మన్ గిల్కే వరించింది అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. 10 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. రషీద్ ఖాన్కి, జియాకి మాత్రమే వికెట్స్ అయితే వచ్చాయి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి. ఎక్కడ కూడా వాళ్ళు గేమ్లో ఉన్నారు అని కూడా అనిపించే విధంగా అయితే ఈ ఫైటింగ్ స్పిరిట్ అనేది కనిపించలేదని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో మాత్రమే ఈ యొక్క ఫైటింగ్ స్పిరిట్ అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.